హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు శ్రీ శ్రీత సాన్వి అఫీషియల్. చిన్నప్పుడైతే చాలా దొంగతనాలు చేసేది. దొంగతనాలు అంటే మరి మీరు ఏవేవో పెద్ద పెద్దయి అని అనుకునేటివి. అలా ఏం కాదు. జస్ట్ మేము స్కూల్లో వెళ్ళినప్పుడు బ్రేక్ టైంలో మేము బయటికెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్, మేము మా క్లాస్‌మేట్స్ వింటే మాత్రం నన్ను తిట్టుకోకండి ప్లీజ్. ఏంటి అనంటే మాకు బ్రేక్ టైమ్ 11:15 ఆ టైంలో ఉంటే మేము బయటికెళ్ళేసి వేరే వాళ్ళ చెట్టుకి జామకాయలు, చింతకాయలు, రేగుపళ్ళు ఇవన్నీ తీసుకొచ్చుకొని క్లాస్ వింటుంటే క్లాస్‌లో తినేది వాటిని. ఇప్పుడు అంటే ఫీజులు ఇంకేదైనా అంటే మెసేజ్‌లో పెట్టేది గానీ, అప్పుడైతే ఎలాంటివి ఏం లేదు గదా! మమ్మల్ని మా సార్ వాళ్ళు ఫీజులు అడిగేది. సో, మేమేం జేసేది అనంటే పేరెంట్స్‌కి చెప్పకుండా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏంటి అనేది మనకు ఐడియా ఉంటది. సో, వాళ్ళకు చెప్పి ఇబ్బంది పెట్టే బదులు మేమే ఏదో ఒక రీజన్ చెప్పేది. లేకపోతే పత్తమ్మిన తర్వాతనా, తోటమ్మిన తర్వాతనా, వడ్లమ్మిన తర్వాతనా ఏదో ఒకటి అందరూ రీజన్స్ చెప్తూ ఉండేవాళ్ళు. ఈ రీజన్స్ వాళ్ళు వినలేక అందరిని క్లాస్ వాళ్ళందరినీ బయటికి పంపించేవాళ్ళు. ఆ సార్ వాళ్ళు. మీరు ఫీజులు తీసుకొస్తేనే అలో ఉంటది. లేకపోతే లేదు. మీరు ఫస్ట్ వెళ్ళి ఫీజులు తీసుకురండి అనంటే, అలా అయినా గూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళకుండా మేము మా ఇంటికొచ్చేది మా ఫ్రెండ్స్ పక్క ఊరికి మా ఊరు. ఇంకో ఫ్రెండు మా ఇంటికి వాళ్ళందరూ మా ఇంటి దగ్గరికొచ్చి బ్రేక్ టైంలో మళ్ళా రిటర్న్ స్కూలుకు వెళ్ళి మనిషికొకటి రీజన్ చెప్పేది ఆ సార్ వాళ్ళకి. మా 10థ్‌లో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. 10థ్ అనంగానే బుక్సు ఎప్పుడైనా చదువు, చదువు రాయాలి. ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ బావుంటది గదా! కానీ మా 10థ్‌లో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. చైల్డిష్ మెంటాలిటీ అనేది మాకు అస్సలు పోలేదు ఆ ఏజ్‌లో. కానీ బాగా ఆడుకున్న ఎగ్జామ్స్ కూడా బాగా రాసాం.